జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో న్యాయస్థానంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని తదనుగుణంగా ముందుకెళ్లాలని హితవు పలికారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా మిగతా వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులకు సూచించారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అట్రాసిటీ కేసులో నిందితులు తప్పించుకోకుండా వారికి తగిన శిక్ష పడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు.